హలో ఫ్రెండ్స్, హోం శక్తిమాన్ కమాల్మైన చమత్కారమైన మాటలంటివి, అవునా కదండి? ఆ చమత్కారమైన మాటలు మనసుతో ఇండియా మదర్ ఇండియన్ ఎలా ఏ విధంగా మాట్లాడుతుంది అమ్ముతుంది అని మనము శివుడు పార్వతి ఆ రెండు కలిపినట్టు రెండు భాగాలు చూస్తున్నాం కదండి. పైన గంగ ఉంటుంది, అంటే శివుడికి ఇద్దరు భార్యలు అక్కడ చూపిస్తున్నారు అన్నమాట. ఆ గంగ ఇక్కడ ఉంది, పార్వతి ఉంది, శివుడు ఇక్కడ ఉన్నాడు. అక్కడ మూడు ఆ ఒక్క దీంట్లోనే కనబడుతున్నాడు కదా. ఇది కమాలమైన సత్యమైన మాటలండి. ఆ మూడు శాంతి సేవ అనే రూపదర్శనంలోనే వస్తుందండి. ఎస్, ఆ మూడే షిరిడి సత్యసాయి బాబా 786 ఆ మూడే అందులో వస్తుంది. అంటే 786కి దానికి కూడా అర్థం ఉందండి. 7 అంటే 7 రంగులు మిక్స్ చేస్తే కాళా కృష్ణుడు అక్కడ మనకి కనిపించాడండి. కృష్ణుడు అంటే మన పెయింటర్లు మాట్లాడుతూ ప్రేమిస్తూ పనులు చేస్తూ సంఘర్షాలు. 8 అంటే డుంగురు వల్ల శంకరుడు డుగుడు. 6 అంటే అక్కడ అమ్మ పడుకుందన్నమాట. మనకు తిరగేయాలి, 9 అవుతుంది. 9 అంకెలు అంకితమ్మ. అయితే 786 షిరిడి సత్యసాయిబాబుని మనం ప్లాస్ చేసుకోవాలి. అందులో జేసు మహారాజ్ కనిపిస్తున్నాడు. ఎలా 7 + 8 + 6 ఆన్సర్ ఏంటి వచ్చింది? 21 వచ్చింది. అంటే 786లో 2 ప్లస్ ఉన్నాయి. ఆ 2 + 1 3. అక్కడ శాంతి సేవ ఆ 3 కలర్స్లో అక్కడ కనపడుతున్నాయి. అంటే ఇక్కడో ప్లస్, అక్కడ 2 ప్లస్లు. అందులో దొంగడు ఉన్నాడు, మంచోడు ఉన్నాడు, ప్రభు ఉన్నాడు. ముగ్గురు ఉన్నారు కదండి. మన పరిశుద్ధ గ్రంథాలు చదివిన మహానీయులైన పాస్టర్లు మనకి ఇదే చెప్తారు. అక్కడ ముగ్గురు ఉన్నారు, మంచోడు ఉన్నాడు, దొంగడు ఉన్నాడు, ప్రభు ఉన్నాడు. అయితే ఈ కమాల్ అందులో అంతరంగ మాటలండి, అవునా కదండి? దేవుడు ఒక్కడానికి కనిపిస్తున్నాడా లేదా? కనిపిస్తున్నాడా లేదండి? ఈ సంఘర్షాలు అన్ని దాంట్లో కూడా అది ఒకే విధంగా కనబడుతుంది.